మనమంతా 5 సంవత్సరాలు కష్టపడి పనిచేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తల్లో భరోసా నింపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగా మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటూ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు నాయకులు రావడం కానీ ఆల్మోస్ట్ 11 నుంచి వెయిట్ చేస్తాం. కొంత విక్రమ్ అనేది నెల్లూరులో ఆలస్యమైనందువల్ల ప్రోగ్రామ్ కూడా కొంచెం లేట్ అయింది. ఇందాక విన్నాను, పార్టీ ఓడకు చెందిన తర్వాత అందరిలో ఒక రకమైనటువంటి బాధ, అందరి ఫేసుల్లో కూడా నిర్లిప్తత, కొంత బాధ కనపడుతుంది అని చెప్తా ఉన్నాను. నేను అందరూ కూడా ఒక విషయం తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మనకి పౌర్ణమి ఉంటుంది అని కోరుకోవడం, ఆశించడం తప్పు. పౌర్ణమి అమావాస్య రెండు ఉంటేనే మనకి పౌర్ణమి విలువ తెలుస్తుంది. నేను రాజకీయాల్లోకి ఒక 1.5 years రావడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ కలుసుకునేటప్పటికి 1 year 1.5 year అనేది మళ్ళా అధ్యక్షుడిగా ఉండడం, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ లో ఉండడం నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే మన వర్క్ నేచర్ అన్నది ప్రతిపక్షంలోనే మనము మన వర్క్ ఎఫిషియన్సీ అనేది బయట ఉంటుంది. సో తప్పకుండా అందరూ కలిసి దేనైనా కూడా మనం సాధించవచ్చు. ఎప్పుడు మనం అధికారంలో ఉండాలా, ఎప్పుడు మనం సుఖంగా ఉండాలా అని కోరుకుంటే రాజకీయాలు అనేది మన కరెక్ట్ కాదనిపిస్తుంది. సో తప్పకుండా 5 సంవత్సరాలు అన్నది పెద్ద ఎక్కువ సమయం అంటే కాదు. ఆల్మోస్ట్ తెలియకుండానే 2 నెలల కాలం అయిపోతా ఉంది. సో మనకు 5 సంవత్సరాలు అంటే మొదటి 4 years తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం స్టార్ట్ అవుతుంది. బట్ అందరూ కూడా ధైర్యంగా ఉండి పనిచేస్తే ఖచ్చితంగా రాబోయే రోజులు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి, ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ఒక ఎంత కష్టం వచ్చినా కూడా తనను నమ్ముకున్న వాళ్ళకి సహాయం చేయాలనుకున్నా ఒక గట్స్ ఉండే లేదు. సో తప్పకుండా భవిష్యత్తులో నేను ఆయనతో గడిచిన ఒక అధ్యక్షుడు నేను అనేక సందర్భాల్లో నేను కలవడం కూడా జరిగింది, ఆయనతో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఒక మంచి విషయం అయితే ఉంటుంది, ఏం చేయాలి, మనం ఎలా వెళ్ళాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం చేయాలన్న విషయాల మీద ఒక మంచి స్పష్టత అయితే ఆయనకుంది. కానీ మనం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో కుల మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అందుబాటులో ఉండాలి అనే కొన్ని మనల్ని చూడటం చేసి సొసైటీలోకి వచ్చేటప్పటికి ఈరోజు అవతల వాళ్ళు ఏమంటున్నారు, పచ్చడిలో పెట్టుకుని దానికి వెళ్తే వాడికి పని చేసేయాలని నెక్స్ట్ అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇలా వాళ్ళు చేస్తున్న దానికి మనం చేసిన దానికి చాలా తేడా ఉంది. మనం చాలా నిష్పక్షపాతంగా అందరి ప్రజల్ని మనం దగ్గరకు తీసుకోవాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలం ఉండాలి. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉండాలి అని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. సో అయితే దురదృష్టవశాత్తు మనం తీసుకున్నటువంటి కొన్ని వల్ల కొంతమంది మనకు దూరం అయి ఉండొచ్చు. సో తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్తా ఉన్నారు, రెట్టించిన ఉత్సాహంతో 5 సంవత్సరాలు పనిచేద్దాం. నేను కూడా ప్రతి నియోజకవర్గానికి వస్తాను, కార్యకర్తలందరినీ కలుసుకుంటాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని రాబోయే 5 సంవత్సరాల్లో మనం మరింత మెరుగైనటువంటి పరిపాలన వచ్చే ఆలోచన ఆయన ఈ మధ్యకాలంలో చెప్తా వస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉందాం. ప్రతిపక్షంలో ఏమవుతుంది, మనకు అసలు బరువు భారం లేదు. నేను 1.5 years ఎమ్మెల్సీ ఉంటే రోజు టెన్షన్, ఈ టీచర్స్
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.